దంపతులు విడిపోకుండా ఉండాలంటే ఏ స్తోత్రం చదువుకోవాలి? దంపతులైన తర్వాత ప్రతి ఇంట, ప్రతి జంటలో ఎప్పుడో ఒకప్పుడు చిన్ని చిన్ని ఘర్షణలు, మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. అలా రాకుండా ఏ జంట కూడా ఉండనే ఉండదు. కానీ అవి చిలికి చిలికి గాలివానై విడిపోయేదాకా వెళ్ళకూడదు. అలా కావాలంటే సంయమనం పాటించటం, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం అనేటువంటిది మన ప్రవర్తనలో మనం అలవాటు చేసుకోవడమే కాకుండా పూర్వజన్మలో చేసినటువంటి పాపాల ప్రతిఫలంగా గ్రహస్థితి వలన ఏవైనా అలాంటి యోగాలు ఏర్పడినప్పుడు అలాంటి వాటి నుంచి బయటపడడం కోసం ఈశ్వరారాధన చేయాలి. అయితే ఏ విధంగా చేయాలి? ఆది దంపతులైనటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు. పరమేశ్వరుడు తన అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. అందుకని ఆయన అర్ధనారీశ్వరుడయ్యాడు. ఆ అర్ధనారీశ్వర స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని నిత్యం ఎవరు పఠిస్తారో వాళ్ళకి ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వలన ఆ జంటలో కూడా ఆ ఇద్దరు చెరిసగమై విడిపోకుండా దూరం కాకుండా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని నిత్యం ఒక్కసారైనా రోజు ప్రతి జంట స్త్రీలు పురుషులు ఎవరైనా చదవచ్చు. ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదివి పార్వతీ పరమేశ్వరుని ధ్యానించటం వలన వాళ్ళకి విడిపోకుండా దంపతులు కలిసి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అయితే ఈ రోజుల్లో చాలామందికి అర్ధనారీశ్వరుడు అంటే ఏమిటో తెలియటం లేదు. ఆ స్తోత్రం ఏమిటో తెలియటం లేదు. పెద్దలకి అంటే తల్లిదండ్రులకే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినటువంటి తల్లిదండ్రులకే తెలియకపోతే వారి పిల్లలకు తెలిసేటువంటి అవకాశం ఎలా ఉంటుంది? ఆ మధ్యన నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఇంట్లో కలతలు చాలా ఉన్నాయి, విడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది, ఏం చెయ్యాలమ్మా అని. ఏదో జాతకంలో ఉండేటువంటి దోషాలకి పరిహారాలు చెప్తూ రోజు అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోము అని ఆ స్తోత్రం ఇచ్చాను. ఆ అమ్మాయి బయటికి వెళ్ళి వాళ్ళమ్మతో, మేడం నాకెందుకు హాఫ్ నారీ స్తోత్రమే ఇచ్చింది, ఫుల్ నారీ స్తోత్రం నేను ఎప్పుడు చదువుకోవాలి అందిట. వాళ్ళమ్మ అంతకంటే గొప్పది. ఇది చదువుకుంటే నీకు అలాంటి కెపాసిటీ వస్తుందేమో అమ్మా, అది చదువుకొని మళ్ళీ వద్దానులే అని ఆ తల్లి అందిట. అక్కడున్న వాళ్ళందరూ కూడా పడి పడి నవ్వడం. భారతదేశంలో పుట్టి భారతీయ సంస్కృతిలో బతుకుతూ తెలుగునాట జీవిస్తూ మనకి అర్ధనారీశ్వరుడు అంటే ఎవరో తెలియదు. అర్ధనారీశ్వరుడు ఆయన ఎందుకు అయ్యాడో తెలియదు. పార్వతీ పరమేశ్వరుడు ఎవరో తెలియదు. అలాంటి మూఢంలో జీవిస్తున్నారా అనిపించింది. అసలు ఎక్కడ ఎంత ఉంటే ఏం లాభం, ఎంత చదువుకుంటే ఏం లాభం, ఎన్ని డిగ్రీలు ఉంటే ఏం లాభం, ఎంత అధికారం ఉంటే ఏం లాభం, ఎంత ఫ్యాషన్గా ఉంటే ఏం లాభం, ఎన్ని కార్లు ఉంటే ఏం లాభం. మనం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి, అసలు మనకి పురాణాల్లో ఏముంది, మనం దేన్ని పాటించాలి, ఏ విధంగా బ్రతకాలి అనేటువంటి జీవిత విధానం తెలియనటువంటి స్థితిలో మూఢత్వంలో చాలామంది ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ప్రత్యేకంగా ఈరోజు గోపురంలో ఈ అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. చాలామంది అమ్మాయిలకి ఈ విషయాలు తెలియటం లేదు. తల్లిదండ్రులకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తాయి? వివాహ వ్యవస్థ అనేటువంటిది ఎంత పటిష్టమైనటువంటిది, ఎంత సున్నితమైనటువంటిది, ఎంత పవిత్రమైనటువంటిది. అలాంటి వ్యవస్థని దిగజార్చి వేస్తున్నారు చాలామంది. పాశ్చాత్యులని అనుకరిస్తూ అమెరికాకు వెళ్ళను అంటే భర్తకి విడాకులు ఇవ్వటం. అమెరికా మోజు ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. తల్లిదండ్రులే ఆ మధ్యన ఒక స్త్రీ వచ్చి నన్ను అడిగింది, మా అల్లుడు అమెరికా పెడతాడా? పెళ్ళికి ముందు పెడతానన్నాడండి, ఇప్పుడు వెళ్ళటం లేదు. మాకు అబద్ధం చెప్పి మోసం చేశాడు. మా అమ్మాయి అమెరికాకు వెళ్ళాలి. ఇంతకీ ఆ అబ్బాయి పెడతాడా వెళ్ళడా? ఆ అబ్బాయికి ఇప్పట్లో వెళ్ళే యోగం లేదండి. అయితే మా అమ్మాయి వెళ్ళిపోతుంది, మరి ఎలా వాళ్ళిద్దరూ? ఈపాటి అబ్బాయి ఇంకొకటి దొరక్కపోడు. తల్లిదండ్రులే ఈ విధంగా మాట్లాడితే వివాహ వ్యవస్థని కేవలం అమెరికాకు వెళ్ళటం కోసమో లండన్ వెళ్ళడం కోసమో దిగజార్చి వేస్తూ ఉంటే ఒక పిల్లలకి ఏ విధంగా తెలుస్తుంది వివాహం అంటే ఏమిటి అనేటువంటి విషయం? దానిలోని పవిత్రత, దానిలో ఉండేటువంటి సున్నితత్వం అర్థం చేసుకోకపోతే ఎలా? ఎవరో శాడిస్టు ఉన్నారో, ఈగోలతో కొట్లాడుకుంటున్నారు, భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉన్నాయి, ఇంకెవరినో చేసుకున్నాడు అనేటువంటి సందర్భాల్లో విడిపోవడం ఒక ఎత్తైతే,
చిన్న చిన్న వాటి కోసం అమెరికాకు వెళ్ళటం లేదని విడాకులు, తన మాట వినలేదని విడాకులు. వాళ్ళకి తల్లిదండ్రుల సహకారం కూడా చాలా లభిస్తోంది. వివాహానికి ఉన్నటువంటి పవిత్రత చాలామంది అమ్మాయిలకి, అబ్బాయిలకి తెలియటం లేదు.